చక్కగా 3 పాయింట్స్ చెప్పారు. పక్కనే కూర్చుంటే దాన్ని తగలబెట్టడం. కానీ మనం ఏం చేయాలంటే మన ఇంటి పక్కనే ఉన్న గుడిసెవాడు బిల్డింగ్ కట్టడానికి ఏ రకంగా మనం సాయం చేయగలమో చూడాలి. నీ పక్కన గుడిసే ఉంటే నీ ఇంటి కాస్ట్ 10 లక్షలే, నీ పక్కన కూడా బిల్డింగ్ వస్తే నీ ఇంటి కాస్ట్ ₹1 కోటి అయింది. ఆ విధంగా ఆలోచించాలి మనం. నీ చుట్టుపక్కల అందరూ డెవలప్ అయితే నువ్వు ఆటోమేటిక్గా డెవలప్ అవుతావు. అది కూడా నీ ఇన్వెస్ట్మెంటే. నీ పక్కవాడికి మంచి జరగడం నీకు మంచి జరుగుద్ది. నీ పక్కవాడు అభివృద్ధి చెందితే నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు. ఆ మైండ్ సెట్ రావాలి ఫస్ట్ అసలు. ఎందుకంటే నువ్వు అందరూ మురికి వాళ్ళలాగా ఉంది. అవన్నీ చిన్న చిన్న గుడిసుకున్నా నువ్వు ఎంత పెద్ద మ్యాన్షన్ కట్టినా ఎవరు రాడు దాన్ని చూడటానికి. దానికి వచ్చిన ముక్కు మూసుకుంటాడు, లేకపోతే తర్వాత రేపు వస్తానని చెప్తాడు. అలా కాకుండా ఒక బ్యూటిఫుల్ స్ట్రీట్ ఉంది, నీ స్ట్రీట్లోకి వెళ్తే అన్ని మంచి మంచి హౌస్. పిల్లని వాళ్ళకైనా వస్తాడు, పిల్లల్ని తీసుకెళ్ళడానికైనా వస్తాడు ఇంటికి. ఆ వీధిలోకి మురికి వాళ్ళకి ఇస్తావా నీ పిల్లని? నువ్వు ఎంత మ్యాన్సన్ ఉన్నాయి, మ్యాన్సన్ ఉంది కదండి, అది చుట్టుపక్కల బాగాలేదండి మా అమ్మాయికి. ఈ మైండ్ సెట్ మనకు రానంతకాలం అలా